వెల్కమ్ టు వైడ్ యాంగిల్. మహానగరానికి మహా ముప్పు తొలగిపోలేదా? ఇప్పుడు మేలుకోకపోతే మరింత ప్రమాదం ఎదుర్కోవాల్సిందేనా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు కలవరం కలిగిస్తున్నాయి. చెన్నై, ముంబై తరహా వరదలు ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదు, మెట్రో నగరాలన్నింటికీ తప్పవంటి వచ్చిన ఓ నివేదిక కలకలం రేపుతోంది. అంతేకాదు, ఇప్పుడు మేల్కోకపోతే భవిష్యత్తులో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందనే హెచ్చరికలు వస్తున్నాయి. హైదరాబాద్కు ముప్పు తొలగిపోలేదా? అసలైన ప్రమాదం ఇంకా ఉందా? ఈ ప్రశ్నలే ఇప్పుడు కలవరం కలిగిస్తున్నాయి. అత్యంత ప్రమాదకర విపత్తులు సంభవించే మెట్రో నగరాల జాబితాలో హైదరాబాద్ కూడా ఉండడమే ఇందుకు కారణం. చెన్నై చిత్తడిపోయింది. భాగ్యనగరం నరకంగా మారిపోయింది. ఇవే కాదు, దేశంలోని మెట్రో నగరాలన్నీ డేంజర్ జోన్లో ఉన్నాయి. అంతేకాదు, రానున్న మహాముప్పుని సూచిస్తున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పులకు ఇవే సంకేతమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే ఇప్పుడు వచ్చిన వరదలే కాదు, అంతకు మించిన ముప్పు ఇంకా భారత్కి, ప్రత్యేకించి హైదరాబాద్కి ఉందని గుర్తించాలి. ఐక్యరాజ్య సమితిలోని డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ నివేదిక ప్రకారం ప్రపంచం మొత్తం వరదలు సంభవించే ప్రాంతాల్లో ఆసియాలోనే 41% ఉన్నాయి. యుఎన్డిఆర్డి నివేదికలో ఇంకా షాక్ కలిగించే వాస్తవాలు వెల్లడయ్యాయి. 2000 సంవత్సరం నుంచి 2019 వరకు ప్రపంచవ్యాప్తంగా సంభవించిన వరదల్లో బాధితులు 93% మంది భారతీయులే. ఈ 2000 సంవత్సరంలోనే హైదరాబాద్ నగరంలో భారీగా వరదలు సంభవించిన సంగతి గుర్తుకు తెచ్చుకోవాలి. అలానే 2016లోనూ ఇదే తరహా వరదలు భాగ్యనగరంలో భయాందోళన కలిగించాయి. ఇక తాజా వరదలు సృష్టించిన బీభత్సం వేలాది మందిని నిరాశ్రయులుగా మార్చింది. అంటే ఈ ముప్పు హైదరాబాద్కి ఎంత తీవ్రంగా ఉందో తెలిసిపోతోంది. ప్రకృతి కన్నెర్ర చేయడంతో సంభవించే విపత్తులను అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం గత 20 ఏళ్లలో అమెరికాలో 577, చైనాలో 467 సార్లు ప్రకృతి వైపరీత్యాలు సంభవించగా మన దేశంలో 321 సార్లు ప్రకృతి కన్నెర చేసింది. అంటే భారత్ పైకి తుపానులో, స్వల్ప భూకంపాలో, అనావృష్టో ఏదో ఒక వైపరీత్యం ప్రతి సంవత్సరం కనీసం 16 సార్లు దండెత్తింది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా సంభవించే ఎల్ నీనో, లా నీనోలతో ఆసియా ఖండం తీవ్రంగా ప్రభావితమవుతోంది. తాజాగా హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాలు కూడా ఈ కోవలోకే వస్తాయంటున్నారు. గత 20 ఏళ్లలో ఆసియాలో 3068 విపత్తులు సంభవించినట్లు యుఎన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ నివేదిక చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న ఈ వైపరీత్యాలకు 60,000 మంది ప్రాణాలు కోల్పోగా 400 కోట్ల మందిపై ఆ ప్రభావం పడింది. హైదరాబాద్లోని వరద బాధిత ప్రాంతాలు ఇంకా బురదలోనే ఉన్నాయి. ఈ సిచ్యుయేషన్కి కారణమేంటి? ఇప్పుడు మేలుకోకపోతే వచ్చే ప్రమాదం ఏంటి? ఇక వరదల బారిన పడుతున్న దేశాల్లో 5వ స్థానంలో భారత్ ఉంది. ఈ దుస్థితికి కారణమేంటి? వాతావరణంలో వస్తున్న మార్పులు, భూతాపం పెరిగిపోవడంతో ఏదో ఒక రూపంలో మనిషిపై విరుచుకుపడేలా చేస్తోంది. మౌలిక వసతుల లేమి, వరదల నిర్వహణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోలేకపోవడం, మృతుల సంఖ్య భారీగా పెరిగిపోవడానికి కారణంగా ఐక్యరాజ్య సమితి నివేదిక చెప్తూ ఉండగా, డ్యాంలు, చెరువులు, డ్రైనేజీ వ్యవస్థల నిర్వహణ అధ్వానంగా మారిపోవడం వరదల ప్రభావాన్ని మరింత ఎక్కువ చేస్తున్నాయి. లేఅవుట్ అప్రూవ్ చేసినటువంటివి, మరి సంపన్నులు, డాక్టర్లు ఇలాంటి వాళ్ళు కూడా కొనుక్కున్న సందర్భాలు కూడా నేను చూశాను. దుర్గం చెరువు లోతట్టు ప్రాంతాల్లో డాక్టర్లు చాలా మంది పాపం వీళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళు తప్పేం చేయాల, చట్టబద్ధంగా తీసుకున్నారు.
కానీ మనం దీర్ఘకాలంగా లోతట్టు ప్రాంతాల్లోనూ చెరువు గర్భాల్లోనూ అయితే ఆక్రమణలు, లేకపోతే అక్కడ లేఅవుట్లు, ఎప్పుడైతే వాటన్నిటిని మనం ఆమోదించామో కొన్ని వేల మంది, 10,000 మంది అక్కడ నివాసం ఉంటున్నారు. మీరు తల్లకిందులుగా తపస్సు చేసినా కూడా ఇంత వర్షం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీళ్ళు ఉంటాయి. గత 20 ఏళ్లలో భారత్లో దాదాపు 35 కోట్ల మంది ఇలా వరదల బారిన పడ్డారని UNDRD తాజా రిపోర్ట్ చెప్తోంది. అయితే ఈ ముప్పు భవిష్యత్తులో మరింత పెరగనుందని డేంజర్ బెల్స్ మోగించడమే మరింత ఆందోళన కలిగించే అంశం. భారత్లో 2013 జూన్లో వచ్చిన వరదలు గత 20 ఏళ్లలో వచ్చిన అతిపెద్ద వైపరీత్యంగా ఐక్యరాజ్యసమితి గుర్తించింది. దేశవ్యాప్తంగా సంభవించిన ఈ వరదల్లో 6,054 మంది చనిపోయారు. ఇంత ప్రమాదకరంగా మారిన పరిస్థితిని చిన్న చిన్న నివారణ మార్గాలతో అడ్డుకోవచ్చని UNDRD చెప్తోంది. కేవలం మానవ తప్పిదాలతోనే ఈ ప్రమాదాల తీవ్రత పెరుగుతుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించడమే అసలు విషాదం. ఐక్యరాజ్యసమితిలోని డిజాస్టర్ రిస్క్ రిపోర్ట్ గత 20 ఏళ్లలో వాతావరణ సంబంధిత వైపరీత్యాలు, సునామీ, భూకంపాల సంఖ్య క్రమేణా పెరుగుతూ పోవడం గమనించింది. ఇదే రాబోయే కాలంలో మనం ఎదుర్కొనే పెద్ద ముప్పుగా చెప్తోంది. ఇప్పుడు మేల్కోకపోతే భవిష్యత్తులో చూడడానికేం మిగలదు అని కూడా UN రిపోర్టు హెచ్చరిస్తోంది. వరదలు, వైపరీత్యాల కారణంగా అటు ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. హైదరాబాద్లోని తాజా వరదలతో ప్రాథమికంగా 5,000 కోట్ల రూపాయల పైనే నష్టం సంభవించినట్లు అంచనా వేసినా అది ఇంకా పెరగవచ్చు కూడా. ఒక్క 2 రోజుల వానకే ఇంత ఆర్థికంగా నష్టపోతే ఇక రోజుల తరబడి వర్షం పడితే ఎంత నష్టమో అంచనాకి కూడా అందకపోవచ్చు. అందుకే సమయం మించిపోకముందే మేలుకోవాలి, సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. ఐక్యరాజ్యసమితి రిపోర్టు ప్రకారం ఒక భారత్లోనే 1998-2017 మధ్య వైపరీత్యాల కారణంగా $80 బిలియన్ అంటే 5,86,000 కోట్ల రూపాయలను ఇలా ప్రకృతి బీభత్సాలకు కోల్పోవడం అత్యంత దారుణం. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి విపత్తు కారణంగా నష్టపోతోన్న దేశాల జాబితాలో భారత్ది 5వ స్థానం. ప్రపంచవ్యాప్తంగా ఇదే సమయంలో $5 ట్రిలియన్ అంచనా. అంటే మానవ తప్పిదాలతో అటు ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. భారత్లో కోస్తా తీర ప్రాంత రాష్ట్రాల్లో తరచూ వరదలు సంభవిస్తూనే ఉంటాయి. వాటిలో కేరళది మరో రకం స్టోరీ. పిలిస్తే వచ్చే వరుణుడిలా వానలు కురవడంతో కేరళ ఇప్పటికీ కోలుకోలేకపోయింది. అయితే ఇప్పుడు హైదరాబాద్ లాంటి నాన్ కోస్టల్ సిటీస్ కూడా డేంజర్ జోన్లోకి రావడం ఆందోళన కలిగించే అంశం. భారీగా పెరిగిపోయిన నగరంలో లెక్కకు మించి పుట్టుకొచ్చిన బస్తీలు, విపరీతంగా ఆక్రమణలకు గురైన చెరువులు వరద పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చుతున్నాయి. అందుకే వరద పోయినా బురదలోనే జీవనం గడపాల్సిన సిచ్యువేషన్ నెలకొంది. ఓవైపు చెరువులను ఆక్రమించేసి ఇళ్లు కడుతున్న అధికారుల నిర్లక్ష్యం కూడా హైదరాబాద్లో ముప్పుని మరింత పెంచింది. దానికి తోడు ఎప్పుడో 100 ఏళ్ల నాటి నాలాల వ్యవస్థపైనే ఆధారపడ్డం మరో అడ్డంకిగా మారింది. అందుకే ఇప్పుడు కూడా మేల్కోకపోతే ముప్పుని ఆహ్వానించడమే అవుతుంది. మహానగరాలైన జలప్రళయం వచ్చినట్లుగా వర్షం కురిస్తే తట్టుకోవడం జరిగే పని కాదు. హైదరాబాద్లోనూ అదే జరిగింది. అయితే అలాగని లైట్ తీసుకోవడం కూడా సరికాదు. పైగా ఇలాంటి భారీ వర్షాలు తరచూ కురుస్తున్నాయి. ఇదే ఇప్పుడు నగర జీవిని కలవరపరుస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులోనూ ముప్పు ముంగిట్లోనే బతకాల్సి వస్తుంది. నెల రోజుల్లో కురిసే వాన ఒక్క రోజులో కురిస్తే తట్టుకోవడం సాధ్యపడే పనేనా? హైదరాబాద్లో భారీగా కురిసిన వర్షాలకు అదే జరిగింది. గత 100 ఏళ్ల నుంచి వర్షపాతం భారీగా నమోదైన వివరాలను చూస్తే 112 ఏళ్ల క్రితం మూసీ వరదలతో నగరం మునిగిపోగా అప్పట్లో సెప్టెంబర్ 27న 153 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆ తర్వాత 46 ఏళ్లకు తిరిగి ఆగస్టు నెలలో 190 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. తిరిగి 1970లోనూ భారీగానే వరదలు వచ్చాయి. ఆగస్టు నెలలో 140 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా
నీళ్లొచ్చేస్తున్నాయి పారిపోండనే కేకలు అరుపులు భాగ్యనగరంలో వినిపించింది అప్పట్లోనే. ఇక ఆ తర్వాత భాగ్యనగరాన్ని వరదలు పెద్దగా భయపెట్టింది లేదు. తిరిగి 30 ఏళ్ల తర్వాత అంటే 2000 సంవత్సరంలో ఏకంగా 240 మిల్లీమీటర్ల వాన కురవడంతో హైదరాబాద్ వణికిపోయింది. తర్వాతి ఏడాది కూడా 230 మిల్లీమీటర్ల పైనే భారీగా వర్షం కురిసింది. 2000 సంవత్సరం తర్వాత వరుసగా 2001, 2002లోనూ నగరాన్ని భారీ వానలు పలకరించాయి. 2006 ఆగస్టులో 218 మిల్లీమీటర్లకి పైగా వర్షపాతం నమోదు కాగా 2008లో 220 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. తరువాత 2016లో మూసీ నదికి భారీగా వరదలు వచ్చాయి. ఆ సంవత్సరం ఒక సెప్టెంబర్లోనే 215 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తాజాగా హైదరాబాద్లో కురిసిన వర్షాలైతే జల విలయంతోనే పోల్చాలి. ఒక 24 గంటల్లోనే 288.8 మిల్లీమీటర్లు అంటే దాదాపుగా 289 మిల్లీమీటర్ల వర్షపాతం హయత్ నగర్ లాంటి ఏరియాల్లో నమోదైంది. సరూర్ నగర్లో 275 మిల్లీమీటర్లు, ముషీరాబాద్లో 258 మిల్లీమీటర్లు, ఉప్పల్లో 257 మిల్లీమీటర్లు, మేడిపల్లిలో 242 మిల్లీమీటర్లు, బండ్లగూడలో 242 మిల్లీమీటర్లు, సికింద్రాబాద్లో 232 మిల్లీమీటర్ల మేర వాన దంచుకొట్టింది. ఇదంతా కూడా ఒక్క రోజులోనే పడిన వర్షం. మామూలుగానే 115 మిల్లీమీటర్ల నుంచి 204 మిల్లీమీటర్ల మధ్య కురిసే వర్షాన్ని అతి భారీ వర్షంగా వాతావరణ శాఖ చెబుతోంది. మరి బుధవారానికే కనీసం సిటీలో 23 ఏరియాల్లో అతి భారీ వర్షం నమోదైంది. మరి నగరంలో వరదలు రావడంలో వింతేం లేదు. అయితే వీటి నుంచి వరద ముప్పు నుంచి తప్పించుకునే వీలు లేదా అనేదే అసలు ప్రశ్న. ఒకవేళ మీకు మెటీరియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా నిర్దిష్టంగా ఇచ్చినా కూడా మీరు ఒక క్షణంలో మీటర్ నొక్కి మార్చేది కాదు ఇది. మీరు చెప్తున్నారు 5-6 గంటల్లో దాదాపుగా 7-8 టీఎంసీల నీళ్లు ప్రవహించినాయి 5-6 గంటల్లో. అంటే సుమారుగా 3 లక్షల క్యూసెక్కుల ప్రవాహం అది. కృష్ణానదిలో అది వస్తే మంచి వరద వచ్చినట్లు లెక్క. కృష్ణానదిలో మ్యాక్సిమం ఫ్లడ్ ఫ్లో వస్తే 10 లక్షల క్యూసెక్కులు వస్తుంది, మహానది అది. మరి మనం మూసీ ఆఫ్టర్ ఆల్ ఎంత ఉంటుంది, మొత్తం మూసీ నీళ్ళు ఎంత తీసుకుపోగలుగుతుంది? బాగా తీసుకుపోతే 30,000 క్యూసెక్కులు తీసుకుపోతుంది. కాబట్టి ఇలాంటి ఉపద్రవాన్ని తట్టుకోవటం అనేది ఒక అద్భుతంతో ఒక నగర పరిపాలనా సంస్థ కానీ ప్రభుత్వం కానీ చేయలేదు. మనం ముందు అది గుర్తించాలి. క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ ఈ రెండు ప్రపంచ భౌగోళిక ఉష్ణోగ్రతలను మార్చేస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత్లోని అనేక ప్రాంతాలపై ఈ ప్రభావం పడుతోంది. అందుకే ఒక్కోసారి వేసవి కాలంలో వర్షాలు, వర్షాకాలంలో ఎండలు మండిపోవడం గమనిస్తూ ఉంటాం. అయితే వాతావరణంలో వచ్చిన మార్పులు తెచ్చిన తంటాలు మరో రకంగానూ ఉంటాయి. ఒకేసారి కుండపెట్టి కొట్టినట్లు వర్షాలు దంచి కొట్టడం, అది కూడా ఏదో జల ప్రళయమే వచ్చినట్లుగా వర్షం కురవడం కూడా మామూలైపోయింది. ఈ ప్రమాదం రానున్న రోజుల్లో మరింతగా పెరుగుతుందే తప్ప తగ్గదు అని నిపుణులు హెచ్చరించడం భయాందోళనకి గురిచేసేదే. మన మహానగరం వరకే చూసుకుంటే డ్రైనేజీ వ్యవస్థ అత్యంత పురాతనంగా మారింది. దానికి తోడు నాలాల్లో పడేసే ప్లాస్టిక్ తో పెను ముంపు పొంచి ఉంది. ఒకేసారి వాడి పడేసే ప్లాస్టిక్ కవర్లు నాలాలు, వర్షపు నీటి డ్రైన్లలో వరద నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. ప్లాస్టిక్ కవర్ల కారణంగా ప్రతి ఏటా నగరంలోని కొన్ని కాలనీల్లో వరదలు మామూలైపోయింది. ఈ విషయంలో ముంబై మహానగరం ఖచ్చితమైన నిర్ణయంతో ముందడుగు వేసింది. ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్ తో ఎదురయ్యే అనర్థాలను ప్రజలకు అవగాహన కల్పించడంలో విజయవంతమైంది. పౌరులు కూడా ప్లాస్టిక్ వాడకుండా బ్యాన్ ఆన్ ప్లాస్టిక్ సక్సెస్ చేశారు. అందుకే నెల క్రితం భారీ వర్షాలు, వరదలు ముంబై నగరాన్ని చుట్టుముట్టినా గతంలో ఎదురైన సమస్యలు ఈ దఫా పునరావృతం కాలేదు. జీహెచ్ఎంసీ నాలాల పూడిక చేపడితే ముందుగా బయటకు వచ్చేది ఈ ప్లాస్టిక్ వ్యర్థాలే ఎక్కువగా ఉంటాయి. నగరంలో 384 ప్రధాన నాలాలు, 837 మైనర్ నాలాలు, 1221 అంతర్గత వర్షపు నీటి డ్రైన్లు ఉన్నాయి. ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ కవర్లతో పాటు థర్మాకోల్, నీటిలో కొట్టుకుపోయే ప్లాస్టిక్ వస్తువులు వరద నీటి ప్రవాహానికి అడ్డు తగులుతున్నాయి. 2000 సంవత్సరం నాటి వరదలకు ఈ ప్లాస్టిక్ చెత్త కూడా కారణమని అప్పట్లోనే
కిర్లోస్కర్ కమిటీ స్పష్టం చేసింది. హైదరాబాద్లో రోజుకి 1 కోటి ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్నట్లు అంచనా. వాటిలో 70% ఒకసారి వాడి పడేసేవే. వాటర్, కూల్ డ్రింక్స్, పాల ప్యాకెట్లు, ఇతర వస్తువులను కూడా ప్లాస్టిక్ కవర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. నాలాలు, వర్షపు నీటి డ్రైన్లలో ప్లాస్టిక్ వ్యర్థాలు చిక్కుకుపోవడంతో వర్షాలు వచ్చినప్పుడు వరద నీరు వెనక్కి నెట్టివేయడంతో ముంపునకు కారణమవుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పైగా నగరంలోని చెరువులు, నాలాలు కబ్జాలకు గురవడం వరద ముప్పుని మరింత పెంచుతోంది. 370 కిలోమీటర్ల ప్రధాన నాలాల వెంట 13,500 అక్రమ నిర్మాణాలున్నాయని ఎప్పుడో కిర్లోస్కర్ కమిటీ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆక్రమణలు తొలగించడానికి యంత్రాంగం సిద్ధమైనా కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకోవడం ఆక్రమణల తొలగింపు కార్యక్రమానికి అడ్డంకులుగా మారుతోంది. ఇలాంటి నేపథ్యంలో అప్పటికప్పుడు తాత్కాలిక ఉపశమన చర్యలు కాకుండా 100 ఏళ్లకి సరిపడా డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థ ఉండాలి. వరదలు ఎప్పుడు వచ్చినా తట్టుకోవడానికి సిద్ధంగా ప్రణాళికలు రచించాలి. పౌరులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. లేదంటే చేజేతులారా ప్రమాదాన్ని ఆహ్వానించినట్లే అవుతుంది. ఇది ఇవాల్టి వైడ్ యాంగిల్. కీప్ వాచింగ్ 10 టీవీ. జనం కోసం, నిజం కోసం.